అందరికీ నమస్కారం. అందిన జాబిలి రచన ఏ శ్రీదేవి గారు. చదువుతున్నది దేవి. 5వ ఎపిసోడు. చూడగానే ఒక లైక్ తప్పకుండా చెయ్యండి ఫ్రెండ్స్. నా గురించా? ఎందుకు, బాగానే ఉన్నానుగా. మీకు అలాగే ఉంటుందిలే. పెద్దవాళ్ళం, మా బాధ్యత ఎంత త్వరగా తీర్చుకుంటే అంత హాయిగా ఉంటుంది. నేనా మగదిక్కు లేని దాన్ని చెప్పడం ఆపి మాధురి కంచంలో నెయ్యి వడ్డించింది. నువ్వు ఈ మధ్య అన్నం కూడా సరిగ్గా తినడం లేదేంటి? నీకు ఇష్టమని వంకాయ పచ్చడి చేసి అరటికాయ ముక్కలు వేసి పెట్టాను, ఇంకాస్త వడ్డించుకో అంటూ స్పూన్తో మరి 4 ముక్కలు తీసి వడ్డించింది. అబ్బా చాలమ్మా, గారాబంగా గునిసింది. హాస్పిటల్లో చేరిన దగ్గర నుంచి చూస్తున్నా, నువ్వు తిండి సరిగ్గా తినడం లేదు. ఆ బుగ్గలు చూడు ఎలా తగ్గిపోయాయో. ఎంత పెట్టినా ఈ 4 రోజులేగా. ఎంత ఆప్యాయంగా చూసినా ఆడపిల్లలేగా. దీర్ఘంగా నెట్టూరుస్తున్న తల్లి మొహంలోకి వింతగా చూసింది. ఏమిటమ్మా, నీ ధోరణి ఈరోజు కొత్తగా ఉంది. నేనెక్కడికో వెళ్ళిపోతున్నట్టు ఏమిటి ఆ మాటలు? వెళ్ళకపోతే ఎల్లకాలం అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతున్నాం అనుకున్నావా ఏంటి? ముసిముసిగా నవ్వింది. ఏంటమ్మా, అసలు విషయం చెప్పకుండా నీ ఉపోద్ఘాతం? కూతురు మొహంలో చిరాకు చూసి మనసారా నవ్వుకుంది. రాఘవయ్య పెదనాన్న నీకు బంగారం లాంటి సంబంధం చూశాట. రేపు సాయంత్రం వాళ్ళంతా నిన్ను చూడడానికి వస్తున్నారు. కూతురు మొహంలోకి ఆప్యాయంగా చూసింది. పిడుగుపాటు తిన్నదానిలా అదిరిపోయింది ఆమె. చేతిలో ఉన్న ముద్ద కాస్త బిగుసుకుపోయింది. ఆ కళ్ళు వెడల్పు చేసుకుని తల్లి వంక విస్మయంగా చూసింది. ఏంటే ఆ నిలువుచూపు? సంతోషం తర్వాత అన్నం కానీ ముందు కూతుర్ని హెచ్చరించి గిన్నెలు సర్దడంలో మునిగిపోయింది. శివప్రసాద్, మమత హడావిడిగా వచ్చి అన్నం పెట్టవే అని గోల ప్రారంభించారు. వాళ్ళిద్దరికీ పీటలు వేసి పళ్ళాలు పెట్టి అన్నం వడ్డించి మాధురి వైపు తిరిగింది. అన్నం మీద వేళ్ళుంచుకొని అలాగే కూర్చుని ఉన్న కూతుర్ని చూసి విస్తుపోయింది. ఏంటే ఆ పరధ్యానం? త్వరగా కానీ, పెళ్లి చూపులంటేనే అలా అయిపోయావు అమ్మా అంది బాధగా. ఆమె గుండెల్ని చీల్చుకొని వచ్చినట్లుందా పిలుపు. త్వరగా నాకు పెళ్లి చేసి పంపేస్తే ఈ బరువంతా నువ్వు ఒక్కదానివి ఎలా మోస్తావు? ఓసి పిచ్చిదాన్నా, అదా నీ బాధ? అన్ని విషయాలు ముందే మాట్లాడాడు మీ పెదనాన్న. ఆయనకి మాత్రం తెలీదా ఏమిటి? అయినా నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదమ్మా. విసురుగా కంచంలో చేతులు కడిగేసి యువతలకు వచ్చేసింది. కూతురి ప్రవర్తన అర్థం కాక తెల్లబోయి నిల్చుంది. అమ్మా మజ్జిగపోయి. శివప్రసాద్ కేకతో తేరుకొని ఇటు తిరిగింది. అమ్మా, అక్క పెళ్ళా? ఎప్పుడే? రాధా వాళ్ళ అక్క పెళ్ళికి ఎంత పెద్ద పందిరేశారో. బోలెడు మంది చుట్టాలు మన ఇంట్లోకి కూడా వస్తారు కదే. మమత అమాయకంగా ఉత్సాహంగా అడుగుతాను. అక్క పెళ్ళికి నాకు ఆ రాజు కుట్టించుకున్నాడే, అలాంటి షర్టు కుట్టించాల్సిందే, తెలిసిందా? లేకపోతే నేను బావగారి కాళ్ళు కడగను ఖచ్చితంగా చెప్పేశాడు శివప్రసాద్. అమ్మా, వాడికి షర్టు కుట్టిస్తే నాకు రాధ కుట్టించుకున్న పట్టు పరికిణీ లాంటిది కుట్టించు. నీకెందుకమ్మా, నువ్వేమన్నా కాళ్ళు కడుగుతావా? మనకే ఛాన్సు, కొత్త బట్టలు మనకే. రాజు కాళ్ళు కడిగాడు కదా, వాళ్ళ బావగారు గోల్డ్ రింగ్ ఇచ్చారు తెలుసా? వాడి కళ్ళు సంతోషంగా మెరిశాయి. మంజరి వచ్చి కసురుకునే వరకు వాళ్ళిద్దరూ వాదించుకుంటూనే ఉన్నారు. మాధురి గదిలోకి వచ్చి కుర్చీలో కూలబడింది, ప్రాణం లేని దానిలాగా. తాను ఊహించిందేంటి, జరగబోతుందేంటి? మనసు చంపుకొని ఇలా ఎంతకాలం? ఆమె కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. మనసులోంచి దుఃఖం తెరలుగా ఉబ్బికొస్తోంది. మీనాక్షి గదిలోకి వచ్చి కూతుర్ని పరీక్షగా చూస్తోంది. పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోవాలన్న బాధ కాబోలు అని మనసుని సరిపెట్టుకుంది. వాళ్ళకి బాగా ఆస్తి ఉందట, అందమైన చదువుకున్న పిల్ల కావాలని వెతుకుతున్నారట. కట్నం కూడా పెద్దగా కోరుకోరట. తల్లి మాటను విని చివ్వున తలెత్తి చూసింది. హృదయంలో ప్రజ్వలిల్లిన మంట కన్నుల్లో కాపురం చేసింది. చూడమ్మా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికైనా పరాయింటికి పోవాల్సిందాని. అంత బాధపడితే ఎలా? అనునయంగా కూతురు తల మీద చేయి వేసి నిమ్మరింది. నీ బాధ అర్థమైంది మాధురి. అతను మంచి సంస్కారం కలవాడు. అయితే మాత్రం ఈ బరువు కలకాలం మోస్తాడా? మోయకపోయినా పర్వాలేదు. నా కష్టం నాకెటూ తప్పదు. మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టడం? ఆడపిల్ల సంపాదించి పెడుతుంటే హాయిగా తిని కూర్చోవడం నాకు సంతోషం అనుకున్నావా? నా తంటాలు నేను పడతాను, నువ్వింకేం ఆలోచించకు. వద్దమ్మా, నీకు తెలియదు. ఇప్పుడెప్పుడే నాకు పెళ్లి ప్రయత్నాలు చెయ్యకు.
మెల్లగా అంది. అలా అనకు. వాళ్ళని చూసి వెళ్ళని. అంత దూరం నుంచి కష్టపడి పెద్దాయన వస్తున్నాడు మన కోసం. నువ్వు ఇలా ప్రవర్తించడం బాలేదమ్మా. కూతురైనా కొడుకైనా నువ్వే మాధురి అన్న నాన్న మాటలు మర్చిపోయావా అమ్మా? ఆయన నా మీద పెట్టిన బాధ్యతను మర్చిపోయి నా స్వార్థాన్ని నేను చూసుకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఆయన ఆత్మ శాంతిస్తుందా? మీనాక్షి 5 నిమిషాలు మౌనంగా ఉండిపోయింది. భర్త తాలూకు జ్ఞాపకాలు ఆమె మనసును తీవ్రంగా కలిచివేస్తున్నాయి. మీనా, నాకు మాధురి పెద్ద కొడుకు. బాధ్యతలన్నీ దాని మీద పెట్టి నువ్వు నిశ్చింతగా ఉండు. ఆ పిల్ల సమర్థురాలు, అన్నీ చూసుకుంటుంది. ఏ పరిస్థితిలోనూ దాని మనసు కష్టపెట్టకు. కంట నీరు పెట్టే పరిస్థితి రానివ్వకు. చివరి క్షణాల్లో భర్త దీనంగా చెప్పిన మాట ఆమె గుండెల్లో ఇంకా మారుమ్రోగుతున్నాయి. ఉబికి వచ్చే కన్నీటిని ఆపుకుంటూ కూతురి వంక చూసింది. పెళ్ళైపోతే మాత్రం ఈ బాధ్యతలన్నీ నీవి కావా మధు? అవన్నీ ఒట్టి మాటలమ్మా. పెళ్ళయ్యే వరకు నీ వాళ్ళు నా వాళ్ళు ఒకటే అని డైలాగ్స్ చెప్తారు. ఆ మూడు మూళ్ళు పడ్డాక అసలు రంగు బయటపడుతుంది. ఎవరికెవరికో. లలిత సంగతి చూస్తున్నావుగా, ఉద్యోగం చేస్తోంది. నెల నెలా జీతం మీ వాళ్ళకిచ్చే అని మొదట్లో ఆదర్శాలు పలికాడు. 6 నెలలు సాగనిచ్చాడు. తర్వాత మొదలుపెట్టాడు, నాకు ఆఫీస్ దూరమైంది, స్కూటర్ కొనుక్కోవాలి. నువ్వు ఎల్లకాలం పుట్టింటి వాళ్ళకు దోచిపెడితే ఎలా అని సాధింపు. అటు తల్లి పడే బాధ చూడలేక, ఇటు భర్త సాధింపు భరించలేక అది మధ్యలో నలిగిపోయి చస్తోంది. కళ్ళ ఎదుట ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నావుగా, ఇంకా నీకు చెప్పాలా? మీనాక్షి బరువుగా నిట్టూర్చింది. ఏమో తల్లి, రేపు మాత్రం నా మాట దక్కించు. ఆ తర్వాత నీ ఇష్టం. ఎవరి రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా ఎంతసేపు ఆలోచిస్తూ కూర్చుండిపోయిందో. ఏదో భయంకరమైన ఒంటరితనం తనని కమ్ముకున్నట్టు, విష వలయంలోకి తాను విసిరివేయబడ్డట్టు అనిపించింది. భయంతో వణికిపోయింది. శ్రీనాథ్ రాసిన లెటర్స్ అన్నీ ముందేసుకుని ఒక్కొక్కటి చదవడం ప్రారంభించింది. శరీరంలో ఏవో విద్యుత్ తరంగాలు ప్రాకినట్టు, మనసంతా మల్లెలు పరుచుకున్నట్లు అతని మధుర గానం మనసుని ఊపివేస్తోంది. ఇది బాగుంది. ఎవరు అని తలెత్తి చూసింది. ఎదురుగా మంజరి. ఒక చేయి నడుం మీద, మరో చేయి చెంప మీద ఆశ్చర్య విప్పారిత నేత్రాలతో అక్కనే చూస్తోంది. ఏమిటే నీకు పిచ్చి? ధైర్యంగా చెప్పనో లేవు, మనసులో దాచుకోనో లేవు. ఏమిటి? రేపు బొమ్మలా అలంకరించుకుని పెళ్లి చూపులు కూర్చుంటావు అవునా? దూకుడుగా అనేసింది. ఏం చేయమంటావే మరి? దీనంగా చూసింది. అయ్యో కర్మ, అది కూడా నేనే చెప్పాలా? ఇంతకీ నువ్వు ఈ ఆలస్యం ఎందుకు చేస్తున్నట్టు? మంజరి కనుబొమ్మలు కోపంతో ముడిపడ్డాయి. మీకోసమే. ఒక్కొక్క అక్షరం ఒత్తి పలికింది. మాకోసమా? విస్తుపోయి చూసింది. అవును, మీకోసమే. నేను కులం కానివాణ్ణి చేసుకుంటే బంధువుల్లో మన పరువు పోతుంది. మిగతా వాళ్ళకి భవిష్యత్తు లేదు. ఆమె గొంతు సన్నగా వణుకుతోంది. అది ఎప్పుడైనా జరిగేదేగా. అందుకే మంజు, అమ్మ మనసుని గాయపరచలేక ఈ బాధంతా. అంటే అతన్ని కూడా భగ్న ప్రేమికుడిని చేసేద్దామనా? అంత ధైర్యం లేని దానివి నీకు అసలు ప్రేమ ఎందుకు? హాయిగా పెదనాన్న తెచ్చిన సంబంధం చేసుకోక. మంజు, నీ మాటలతో నన్ను మరింత హింసించక. టైం కలిసి వచ్చినప్పుడు అమ్మకి చెప్దామని. ఎంతకన్నా మంచి టైం ఇంకేముంటుంది? ఈ ముసుగులో గుద్దులాట మాని ప్లెయిన్గా ప్రవర్తించు. సమస్యని మరింత జటిలం చేస్తున్నావే గాని పరిష్కరించే మార్గం కనపడ్డంలా నీ ధోరణి చూస్తుంటే. కొంత టైం ఇవ్వాలి మంజు. అమ్మకి నెమ్మదిగా నచ్చజెప్పాలి. హఠాత్తుగా చెప్పి మర్తి పోగొడితే రేపు అమ్మకి ఏదైనా జరిగితే నష్టపోయేది మనమే. సరే, నీ ఇష్టం తల్లి. ఏం చేసుకుంటావో ఏమో. ఏదో చెయ్యాలి. ఈ జీవితంలో అనుకున్నది సాధించాలి. తనలో తానే గొణుక్కుంది మాధురి. అమ్మాయి మాధురి, కొంచెం తలెత్తి చూడు. నీకు సిగ్గేంటమ్మా? డాక్టర్కి సిగ్గే ఉండకూడదు అన్నట్లు మాట్లాడుతున్నాడు రాఘవయ్య గారు. చూడమ్మా, ఇతను మాధవరావు. ఈయన వారి స్నేహితులు. రామయ్య పెళ్లి కొడుకు అని స్నేహితుడిని ఇంకొక బంధువుని పరిచయం చేశాడు. మాధురి మెల్లగా తలెత్తి చూసింది. మాధవరావు పక్కనే టీవీగా అందంగా కూర్చుని చిరునవ్వు చిందిస్తున్న వ్యక్తిని చూడగానే ఆమెకి గుండె ఆగినంత పనైంది. రెప్ప వేయడం కూడా మర్చిపోయి అలాగే చూడసాగింది. ఇతను ఇప్పుడు ఇక్కడ? ఇది ఎలా సాధ్యం? తననెవరో సుడిగుండంలోకి లాక్కుపోతున్నట్టుంది. సుడిగాలిలా చిక్కుకున్న ఎండుటాకులాగా గెరగెరా తిరుగుతోంది మనసు. గుండెల్లో అగ్ని పర్వతం బద్దలైంది.
వెచ్చగా లావా విరజిమ్మి మనసంతా మండిపోతోంది. నిండు వంగపూ రంగు మీద తెల్లటి చుక్కలున్న చీర, అదే కలర్ చుక్కల జాకెట్టు, తల నిండా మల్లెపూలు, సూర్యోదయాన్ని ఆపి నుదుటి మీద అలంకరించుకున్నట్టు గుండ్రటి బొట్టు, విశాలమైన కనుదైకి తీరుగా అమర్చిన కాటుక, చూపులు ఆ కాటుక వలయాల్లో పడి చకచకా పరిభ్రమిస్తూ ఉంటాయి. మాధురిని ముగ్ధుడై చూస్తున్నాడు మాధవరావు. శాపవశాన భూమికి దిగిన దేవతనే పరవశంగా చూస్తున్న శ్రీనాథు చటుక్కున తలవంచుకున్నాడు. మాధవరావు చూపులు ఆమెని నఖ శిఖ పర్యంతం చుట్టేస్తూ ఉంటే తన హృదయాన్ని ఎవరో 1000 బారులతో చీల్చుతున్నట్టు అనిపించింది. హోరుమనే సుడిగాలిలో తన కౌగిల్లోకి పూల చెండులా వాలిన మాధురి బెదిరే చూపులతో బీత హరిణేక్షణలా తనను అంటుకుపోయి పరవశంతో సోలిన మాధురి, ఎంత బాగా పాడారండి అంటూ తన్మయం చెందుతున్న మాధురి, మీ మనసులో ప్రణయ దేవతగా స్థిర నివాసం ఏర్పరచుకుంటాను అని వలపు భాషలాడుతున్న మాధురి, అతని చుట్టూ మాధురి 1000 రూపాయలతో పరిభ్రమిస్తోంది. పక్కపక్క నవ్వుతూ, కోపంతో, చిలిపి సిగ్గుతో, ప్రణయ వీణ మేటుతూ, వలపు జ్యోతి వెలిగిస్తూ, రాగ తరంగాల మీద తేలివస్తూ, జ్యోత్స్నాభిసారికలాగా నిట్టూర్పులు విడుస్తూ, ఇప్పుడు నవవధువులాగా తన ఎదుట నిలిచి మరొకరికి ఇల్లాలు కాబోతోంది. అతని మనసు చిన్న భిన్నంగా ముక్కలు ముక్కలు అయిపోతోంది. పగిలిపోతున్న తలను 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. అతను తేరుకొని చూసేసరికి ఎదురుగా ఆమె అంతర్ధానం అయిపోయింది. మనసంతా శ్మశానంలా అయిపోయింది. ఎలా ఉందో ఈ అమ్మాయి? రాఘవయ్య సంతోషంగా అడగడం, మాధవరావు మెరిసే కళ్ళతో తలూపడం వెర్రివాళ్లాగా చూస్తూ ఉండిపోయాడు. స్వప్నావిష్టురాలిలాగా నడిచి వచ్చి గదిలో మంచం మీద కుప్పలా కూలిపోయింది చెదిరిన మనసుతో. అయ్యో, ఏంటే ఇలా అయిపోయావు? దిష్టి తగిలిందేమో. అందరి కళ్ళు నీ మీదే. ఇరుగు పొరుగుల ప్రశంసాపూర్వకమైన చూపులు ములుకుల్లా అనిపించింది. కూతురికి దిష్టి తీసి పారేసింది మీనాక్షి. వాళ్లకు వెళ్ళిపోయాక కొండంత సంతోషంతో కూతురు దగ్గరకు వచ్చి కూర్చుంది. మధు, అబ్బాయి బాగున్నాడా? నలుపైన కళగళ మొహం కదే మంజు. అక్కడే కూర్చున్న చిన్న కూతురు వంక చూసింది. ఆలోచించుకొని ఉత్తరం రాస్తామని చెప్పమ్మా పెదనాన్నకి. ఊరికే తొందరపడుకు. మంజరి చిరాకు పడింది తల్లి తొందర హడావిడి చూసి. అలాగే లేవే తల్లి, నువ్వు అత్తమైపోయావు నా ప్రాణానికి, విసుక్కుంది కూతురి మీద. మరేంటనుకున్నావు? నీకెటు అత్తగారు లేరు కదా. నన్నే కాసేపు అత్త అనుకుని భయభక్తులతో మెలుగు. నాటక పక్కీలు అంటూ పక్కపక్క నవ్వేసింది. అక్కకి తలనొప్పిగా ఉన్నట్టుంది, బయటికి వెళ్దాం రామ్మ. తల్లి చేపట్టుకొని చనువుగా లేవదీసింది. సరే పద. అయిష్టంగానే మంచం మీద నుంచి లేచింది. అమృతాంజనం తెచ్చి కాస్త దాని తల మీద రాయిపోని అంది. నేను రాస్తాలే, నువ్వు పని చూసుకో. మీనాక్షి మరేం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. అమృతాంజనం తీసి కంటల మీద పట్టించుకుంటూ ఉంటే కన్నీరు వెచ్చగా చేతికి తగిలింది. అక్కవంక జాలిగా చూసి తలుపు దగ్గరగా వేసి ఇవతలకొచ్చింది. తలంతా సమ్మెటలతో మోదినంత బాధగా ఉంది. కళ్ళ ముందు ఏవేవో వలయాలు, సున్నాలు, గీతలు, ఏవేవో అర్థాలు కాని దృశ్యాలు, తలా తోక లేని సంఘటనలు. నిద్ర పట్టి పట్టక జాగ్రత్త అవస్థకు సుషుప్తికి మధ్యలో కొట్టుకునే మనసు. అక్క అక్క ఏవో లోకాల్లోంచి పిలుస్తున్నట్టు దగ్గరగా, మరింత దగ్గరగా ఇప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది. అతి ప్రయత్నం మీద కనురెప్పలు విడదీసి చూసింది. రాత్రి అయింది కాబోలు. గది లైటు వెలుగుతోంది. ఆ వెలుతురు భరించలేక ఒక్క క్షణం కళ్ళు మూసుకొని మళ్ళీ కళ్ళిప్పింది. తమ్ముడు శివప్రసాద్ మీదకు వంగి ప్రేమగా పిలుస్తున్నాడు. అక్క. ఏమిట్రా? మాధవ్ గారితో వచ్చాడే ఆయన ఈ చీటీ నీకు ఇమ్మన్నాడు. మెల్లగా చెప్పి ఒక కాగితం అక్క చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. వణికే చేతులతో ఆ కాగితం మడత విప్పింది. ప్రియ మధు, రేపు సాయంత్రం 5 గంటలకి కవిరాజా పార్కులో కలుసుకో. నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. నీవు రాకపోతే అదే ఈ జీవితానికి, వలపు వసంతానికి స్వస్తి అనుకుంటాను. నీవాడు కాలేని శ్రీనాథ్. మనసు మారుమూలల్లో ఏదో ఆశ గుప్పమంది. ఆ లేఖ చదవగానే మనసంతా కొంచెం తేలికబడింది. లేచి నిటారుగా కూర్చుంది. నలిగిన బట్టలు సరిచేసుకుని రేగిన జుట్టుని వేళ్లతో సర్దింది. ఏదో దృఢ నిశ్చయానికి వచ్చినట్టు వింత కాంతితో మెరుస్తున్నాయి ఆమె నయనాలు. హాస్పిటల్లో పనంతా త్వరగా ముగించుకుని డాక్టర్ పర్మిషన్ తీసుకుని బయటపడింది మాధురి. మనసంతా అల్లకల్లోలంగా ఉంది.
క్రితం రోజు తల్లికి పెదనాన్నకి జరిగిన సంభాషణ చుట్టూ మనసు పరిభ్రమిస్తోంది. మీనాక్షమ్మ, ఈ అవకాశం వదులుకుంటే మళ్ళీ రాదు. బాగా ఆలోచించు. ఈ రోజుల్లో సంబంధాలు కుదరడం గగనంగా ఉంది. అంత చదువుకున్న పిల్ల కావాలంటున్నాడు, కానీ లేకపోతే మన వసుంధరకే కుదిర్చేవాణ్ణి. దానికి చదువు అవ్వలేదు. దానికి ఎక్కడ రాసి పెట్టుందో. మీనాక్షి ఎటూ మాట్లాడలేకపోయింది. కూతురి మౌనం ఆమె మనసుని రంపపు కోతకు గురిచేసింది. ఇటువైపు పెద్ద మనిషి మాట ఎట్లా కాదనడం, ఏ లోపం ఉందని తిరస్కరించడం. రాఘవయ్య అసలు విషయం మెల్లగా బయటపెట్టాడు. 10,000 నీవి కావనుకుంటే ముహూర్తాలు వెంటనే పెట్టుకుందామన్నాడు పిల్లాడి బాబాయ్. బాగా ఆలోచించు. 10,000? అదిరిపోయింది మీనాక్షి. ఏ 10,000 కూడబట్టలేదా అని అడిగాడు. 10,000 ఎక్కడి నుంచి తెచ్చేది బావగారు? మీకు తెలియందేముంది? మాధురి డాక్టర్ కోర్స్కి ఎక్కడెక్కడ డబ్బు చాలేదు. ఆయన ప్రావిడెంట్ ఫండ్ అవి ఇవి అన్నీ దాని చదువుకే హారతి కర్పూరంలాగా హరించుకుపోయాయి. నాకు ఓపిక లేక ట్యూషన్స్ చెప్పడం లేదు. ఎటొచ్చి ఈ సంవత్సరం మాధురి సంపాదన చేతికొచ్చినా ఏవో ఖర్చులు సరిపోతూనే ఉన్నాయి. 1 నెల టైం ఇవ్వండి, ఏదో ఆలోచిస్తాను ఆలోచనగా అంది మీనాక్షి. ఆ తర్వాత ఇద్దరు ఎవరి సంసారం గొడవలు వారు చెప్పుకోవడంలో మునిగిపోయారు. రాఘవయ్య గారికి 2 కొడుకులు, 2 కూతుళ్ళు. ఆయన హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. వస్తున్న ట్యూషన్ని వదిలిపెట్టకుండా కాలం గడుపుకొస్తున్నారు. సత్యం ఎంత పని చేశాడో చూసావా? ఏం చేశాడు? ఎవరో అమ్మాయి బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది, ప్రేమించాడని అంటున్నాడు. ఆ పిల్ల మనం కులం కాదు, పైగా వీడికి ఉద్యోగం లేదు. వసుకి సంబంధం కుదరడం లేదు. ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది. కులం కాకపోతే ఏం పెదనాన్న, హాయిగా చేసయ్యాక. పైగా ఉద్యోగం చేస్తున్న అమ్మాయి. ఎంత అదృష్టం. మంజరి చనువుగా అన్నది. నువ్వు నోరు మూసుకొని లోపలికి పో. నీ వెధవ సలహాలు మేము అడగలేదు ఇప్పుడు, కసురుకుంది మీనాక్షి. వాళ్ళిప్పుడు మనల్ని లెక్క చేసేటట్టు లేరమ్మా. అయితే చేసేయమంటావా మంజు? ఆప్యాయంగా చూశారా పిల్లవంక. నిరభ్యంతరంగా. ఈ కులాల అడ్డుగోడలు మాతరంలోనైనా పగలగొట్టకపోతే ఇంకేం అభివృద్ధి సాధిస్తాం? నువ్వు అమ్మ ఇద్దరు చదువుకున్నారు, ఈ చాదస్తం ఏంటి? ఆమె ఆవేశం చూసి మెల్లగా నవ్వుకున్నారు రాఘవయ్య గారు. తను మాత్రం నిర్లిప్తంగా ఉండిపోయింది. పార్కులోకి అడుగు పెడుతూనే మాధురి కళ్ళు చురుగ్గా 4 వైపులా కలియదిరిగాయి. ఒక మూల మందార చెట్టు కింద సిమెంట్ బెంచ్ మీద దీర్ఘాలోచనలో మునిగి ఉన్న శ్రీధర్ని చూడగానే ఆమె కళ్ళు తళుక్కున మెరిశాయి. చకచక అడుగులేసుకుంటూ అతనున్న వైపు నడిచింది. అడుగులు తడబడుతున్నాయి. గుండె వేగం హెచ్చిపోతోంది. ముచ్చెమటలు పోస్తున్నాయి. లోపటి నుంచి వెచ్చటి ఆవేర్లు వచ్చి కమ్ముకుంటున్నాయి. కుచ్చిళ్ళు జీరాడుతున్న పచ్చని పాదాల్ని పచ్చిక మీద చూసి చివ్వున తలెత్తాడు. అలసిన వదనంతో ఎదురుగా మాధురి అపరాధిలా తలవంచుకుంది. సూటిగా అతని కళ్ళలో చూడలేకపోయింది. వచ్చావా మధు? రావేమో అనుకున్నా. ఆనందంగా లేచి ఆర్తిగా ఆమె చేతులను అందుకుని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆ స్పర్శ వెచ్చగా, ధైర్యం చెప్పేలా ఎంతో నిండుగా ఉంది. 5 నిమిషాల వరకు ఎవరూ మాట్లాడలేదు. ఇవాళే నాకు ఒక నగ్న సత్యం తెలిసొచ్చింది మధు. పెదవి కదిపాడతను అతి ప్రయత్నం మీద. బేలగా చూసింది. కనురెప్పలు భయంతో టపటపా కొట్టుకుంటున్నాయి. దీనమైన చూపులకి అతని మనసు కరిగిపోయింది. మన కులాలు వేరనే ఘోర సత్యం ఈరోజే తెలుసుకున్నాను. ఎన్నాళ్ళు వలుపు మత్తులో పడి అసలు విషయం మర్చిపోయాను. మొదటే నాకెందుకు చెప్పలేదు మాధురి? ఇవన్నీ దాచి నన్నెందుకు మోసం చేశావు? నిలదీసి అడుగుతున్నాడు అతను. నేను చెప్పేది వింటారా? జాలిగా చూసింది. దీనంగా నెట్టూర్చాడు అతను. ఏం చెప్తావు? నన్ను మర్చిపో. కులం మనకి అడ్డుగోడగా నిలిచింది. ఇవేగా నువ్వు చెప్పే సాకులు. అతని కంఠం రాను రాను తీవ్రమైంది. మనసులోని విపరీతమైన సంచలనానికి చిహ్నంగా కణతల మీద నరాలు పొంగుతున్నాయి. రక్తమంతా మొహంలోకి చేరుకుంది. మాధురి అతని కోపాన్ని ముగ్ధురాలే చూస్తోంది. కానీ అతన్ని ఎలా సముదాయించాలో అర్థం కావడం లేదు. ఇలాంటి సంఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె కల్లో కూడా ఊహించలేదు. మధు, మాట్లాడవే. ఏం మాట్లాడను? ఉలిక్కిపడి చూసింది. అంటే అదే నీ నిర్ణయమా? కోపంగా చూశాడు. ఏది? తెల్లబోయి చూసింది ఆమె. అతనిలో సహనం నశించింది. అంత ధైర్యం లేని దానివి అంత కమ్మగా ఉత్తరాలు రాసి నన్నెందుకు పిచ్చివాణ్ణి చేశావు? నీ పాదాల దగ్గర ప్రేమ భిక్షగా తప్పిస్తూ పడి ఉన్నవాణ్ణి నిర్దాక్షిణ్యంగా తోసివేస్తావా? లేదు శ్రీనాథ్,
నా పరిస్థితి అర్థం చేసుకో. కొన్నాళ్ళు ఓపిక పట్టు. అమ్మకి నచ్చజెప్తాను. ఆమె సంజాయిషి అతను వెనదలుచుకోలేదు. తిరస్కరింపబడిన హృదయం తీరని వేదనకి గురైంది. మంటల్లో మలమలా మాడిపోతున్న మనసు ఏది వినాలని కానీ అర్థం చేసుకోవాలని కానీ ప్రయత్నించదు. చేతికి దొరికింది జారిపోతుందే అన్న ఆవేదన, ఆరాటం, ఎలా నిలుపుకోవాలి అన్న తపన. అతను అనుభవిస్తున్న నరక యాతన ఆమెకు అర్థమవుతూనే ఉంది. అతని చేతిని సున్నితంగా చేతుల మధ్యలోకి తీసుకుని ఓదార్పుగా ఏదో చెప్పబోయింది. నువ్వేం చెప్పక్కర్లేదు మాధురి, నీ మౌనమే నాకు అన్నీ చెప్తోంది. ఒకప్పుడు ఆ మౌనంతోనే నా హృదయాన్ని దోచుకొని నన్ను మురిపించావు. ఈనాడు అదే మౌనంతో నీ తిరస్కృతిని సూచించి నా మనసుని ముక్కలు ముక్కలుగా చేస్తున్నావు. పోనీ నువ్వన్నా సుఖపడు. మాలతికి ఏమని లెటర్ రాస్తావో నువ్వే రాసుకో. అమ్మ నా కోసం ఆశగా ఎదురుచూస్తూ ఉంటుంది. ఆమెకి విషాద వార్త చెప్పి నీకు జన్మలో కోడల్ని చూసుకునే యోగం లేదని, పిచ్చి పిచ్చి కళ్ళలు కనొద్దని మరొకసారి హెచ్చరిస్తాను. అతను వెళ్ళిపోవడానికి అన్నట్టు విసురుగా లేచి నుంచున్నాడు. మాధురి అతని చేయి పట్టి ఆపాలని చూసింది. ఆ ప్రయత్నం సాగనివ్వలేదు అతను. ఆమె చేతిలో ఉన్న తన చేతిని విసురుగా లాగేసుకుని గబగబా అడుగులేసుకుంటూ ముందుకు సాగిపోయాడు. గేటు వరకు వెళ్ళి మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో వెనక్కి తిరిగొచ్చాడు. మాధురికి ఎదురుగా నిల్చుని ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. ఈ ఊరు ఎందుకు వచ్చానో తెలుసా? మాలతికి సంబంధం చూద్దామని, నిన్ను కలుసుకొని ఇద్దరం కలిసి వెళ్దామని ఎంతో తీయగా ఊహించుకున్నాను. నువ్వు పెళ్లి కూతురులా తయారైన గుండెని బండగా చేశావు. అతని కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగింది. ఆమె మనసు గిలగిలా తన్నుకుంది. నేను చెప్పేది శాంతం వింటారా లేదా? దీనంగా చేతులు జోడించింది. ప్రార్థనాపూర్వకంగా చూసింది. మన విషయం ఎంతవరకు నువ్వు మీ ఇంట్లో చెప్పలేదనే విషయం అర్థమైంది. ఇంకా ఏ తీపి మాటలు చెప్పి నన్ను మోసగిస్తావు మాధురి? మిమ్మల్ని మోసం చెయ్యాలని మీతో చెలిమి కలపలేదు. శుష్క ప్రియాలు చెప్పకు. ఎక్కువ కులం వాళ్ళమని అహంకారం మీకు. అహంకార సోపానాలు దిగి నా మనసు అందుకోలేవు. ప్రేమ తేరగా దొరికే వస్తువు కాదు. అందుకే నాలాంటి వాళ్ళ హృదయాల్లో ఆటలాడుతారు నీలాంటి సౌందర్యవతలు. మరీ అన్యాయంగా మాట్లాడకండి. సమయం కలిసి రాక ఆలస్యం చేసిన మాట నిజమే, కానీ ఇంత ఘోరంగా అపార్థం చేసుకోవద్దు. అర్థం చేసుకోవడానికి ఇంకేం మిగిలింది కనుక వస్తా. గుడ్ బై టు యూ. గుడ్ బై ఫర్ ఎవర్. చకచకా నడుస్తూ కనుమరుగైపోయాడు శ్రీనాథ్. ఆ అడుగులు తన హృదయం మీద పడినట్టు పిచ్చిదానిలాగా అతను వెళ్ళిన వంకే చూడసాగింది. ఏమిటి జీవితం? తనేమనుకుంది? ఏం జరిగింది? తనేం చేసింది? ఎక్కడ ఉంది అపశృతి? ఏం పొరపాటు చేసింది తను? అంతస్తులు, కులమతాలు అడ్డుగా నిలిచి ఈ ప్రణయ దీపం మసగబారిపోతోంది. కర్తవ్యం మర్చిపోయిన దానిలాగా అలాగే నిల్చుండిపోయింది ఆకాశ దీపంలా. తన మనసంతా విప్పి అతను ముందుంచింది. ఏ పరిస్థితుల్లో తాను అలా కనిపించాల్సి వచ్చిందో విశదంగా వివరిస్తూ లెటర్ రాసింది మాధురి. శ్రీనాథ్ దగ్గర నుంచి జవాబు రాలేదు. మాధురి యాంత్రికంగా హాస్పిటల్కి వెళ్ళొస్తోంది, కానీ ఆమెలో జీవం లేదు. ఏదో ఆలోచిస్తూ చాలా బాగా మౌనంగా గడిపేస్తోంది. మంజరి ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసేసి హాయిగా నిట్టూర్చింది. సినిమాలు, స్నేహితులు, పిక్నిక్లు ఆమెది అదో లోకం. జీవితం ఎంజాయ్ చేయడానికి కానీ ఏడుస్తూ కూర్చోడానికి కాదు అనేదే ఆమె జీవన సిద్ధాంతం. మీనాక్షి మధ్య మధ్య విసుక్కున్నా మంజరికి ఎదురు చెప్పలేకపోయింది. 10,000 అప్పు చేసి మాధురి పెళ్లి మాధవరావుతో జరిపిద్దామని చూసింది, కానీ మాధురి వద్దని గట్టిగా పట్టుబట్టడంతో ఏమీ చేయలేక ఊరకుండిపోయింది. అప్పు చేసి పెళ్లి చేయడమా వద్దా అని మనసు అటూ ఇటూ ఊగుతోంది. మాధురి సంపాదనతో ఇంట్లో వాళ్ళు మరికొన్ని సౌఖ్యాలు అలవాటు చేసుకున్నారు. పెళ్లి జరగకపోయినా అక్క కుట్టించిన కొత్త బట్టలు చూసి తెగ మురిసిపోయారు శివప్రసాద్, మమత. మెల్లమెల్లగా మంజరుకు రిస్ట్ వాచి, తల్లికి మంచి చీరలు 4 కొన్నది. ఇంట్లో కొన్ని ఖరీదైన వస్తువులు క్రమంగా చేరుతున్నాయి. మాధురి హస్తవాసి మంచిది కావడంతో ఆ ఇంట్లో ఉన్న కొంచెం సేపు కూడా ఊరికే ఉండనీయడం లేదు పేషెంట్స్. శ్రీనాథ్ తిరస్కారం ఆమె మనసును ఒడిసిపట్టి లాగుతోంది. పోనీ ఒకసారి అతన్ని కలిసి వద్దామా అంటే బొత్తిగా తీరడమే లేదు. కొత్తగా అలవాటు అవుతున్న ఉద్యోగ ధర్మం. 2 నెలల పైనే అయింది అతని దగ్గర నుంచి లేఖలు రావడం ఆగిపోయి. ఆ రోజున భోజనం చేస్తుండగా ఒక శుభలేఖ, మరొక కవరు చేతికి తెచ్చి అందించింది మంజరి.
ఎవరి పెళ్ళి అనుకుంటూ కవర్ విప్పింది. చిరంజీవి సౌభాగ్యవతి సీతామహాలక్ష్మిని చిరంజీవి శ్రీనాథ్కి ఇచ్చి ఆమె చేతిలోని కవరు అప్రయత్నంగా జారిపోయి ఎంగిలి పళ్ళెంలో పడిపోయింది. కథ వచ్చే ఎపిసోడ్లో కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్ నచ్చిందా అండి? అయితే కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఎక్కువ లైకులు ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.